గుడ్ మార్నింగ్ ఆల్. లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, అట్లాగే థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అండ్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టేట్, పాత్, ప్రాసెస్ అండ్ సైకిల్. ఓకే, సో లాస్ట్ టైం ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ఒక చిన్న డెఫినేషన్ చెప్పాం. యూజువల్గా ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ తాలూకా స్టేట్ అంటే కండిషన్ని మెన్షన్ చేయాలి అంటే అది లిక్విడ్ స్టేట్లో ఉందనో, గ్యాసియస్ స్టేట్లో ఉందనో, వేపర్ స్టేట్లో ఉందనో తెలియాలి అంటే మనం ఆ సబ్స్టెన్స్ దగ్గరికి వెళ్ళి మనం విజిబుల్గా అది మనకు కనిపించాల్సిన పని లేదు. వన్స్ దాని తాలూకా ప్రాపర్టీస్ మనం తీసుకున్న గివెన్ గేజెస్లోనో గివెన్ ఇన్స్ట్రుమెంట్లోనో కనిపిస్తే చాలు. అంటే ఎగ్జాంపుల్ 100 degrees సెంటిగ్రేడ్ దగ్గరికి వచ్చేసరికి లిక్విడ్ ఎట్లాగైతే వేపర్ కింద చేంజ్ అయిపోతుందని అంటున్నామో, సో 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటరు 100 degrees సెంటిగ్రేడ్కి రైజ్ అవ్వడం అయితే అది వేపర్ కింద చేంజ్ అవుతుంది. సో అది మనం ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి అంత టెంపరేచర్ ఉన్న స్టీమ్ని చూడాల్సిన పని లేదు. బయట ఉన్న గేజ్లో దాని తాలూకు ప్రెషర్ ఒక 100 bar అనో, లేదంటే దాని తాలూకు టెంపరేచర్ ఒక 100 degrees సెంటిగ్రేడ్ అనో చెప్తే దెన్ అది వేపర్ స్టేట్లో ఉన్నట్టు దాని మీనింగ్. సో అది 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటే అది వాటర్ కింద, అట్లాగే 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటే అది వేపర్ కింద అని మనం ఎట్లా దాని కండిషన్ మెన్షన్ చేయగలుగుతున్నాం, ఎట్లా డిసైడ్ చేయగలుగుతున్నాం అంటే ప్రాపర్టీస్ వల్ల. సో టెంపరేచర్ అనేది ఒక ప్రాపర్టీ. సో 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది అంటే దెన్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఇన్ ఏ వేపర్ స్టేట్. 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది అంటే డెఫినెట్గా ఇట్ ఈజ్ ఇన్ ఏ లిక్విడ్ స్టేట్. అట్లాగే 250 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది అంటే డెఫినెట్గా అది సూపర్ హీటెడ్ స్టీమ్. సో కండిషన్స్ అన్నీ కూడా ప్రాపర్టీస్ వల్లే మనం దాన్ని రిప్రజెంట్ చేయగలం, అది ఏ స్టేట్లో ఉంది అనేది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీసుకున్న గివెన్ డయాగ్రామ్లో 1 దగ్గర వాటర్ అట్ 0 degrees సెంటిగ్రేడ్ అనుకుందాం. అంటే ఇనీషియల్గా 1 అనే ఒక పాయింట్ దగ్గర ఇనీషియల్గా మనం సమ్ వాటర్ని తీసుకున్నాం, అది 0 degrees సెంటిగ్రేడ్. అట్లాగే 2 వచ్చేసరికి అంటే 1 దగ్గర ఉన్న వాటర్ 0 degrees సెంటిగ్రేడ్ ఉన్న వాటర్కి మనం గ్రాడ్యువల్గా టెంపరేచర్ని అంటే హీట్ని సప్లై చేస్తున్నాం. మనం ఎప్పుడైతే హీట్ని సప్లై చేస్తున్నామో సో ఆబ్వియస్గా అది 10 degrees, 20 degrees, 100 degrees రీచ్ అవుతే పాయింట్ 2 దగ్గరికి వచ్చేసరికి దాని టెంపరేచర్ 100 degrees సెంటిగ్రేడ్. ఇక్కడున్న స్టీమ్ని వెట్ స్టీమ్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే వెట్ స్టీమ్లోకి చేంజ్ అయిందో అంటే 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటే దాని స్టేట్ ఏమో వాటర్ స్టేట్, 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటే దాని స్టేట్ ఏమో వెట్ స్టేట్. అగైన్ మళ్ళీ 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర నుంచి నేను ఒక 150 degrees సెంటిగ్రేడ్కి రైజ్ చేశాను. సో ఇక్కడ ఉన్న స్టీమ్ని డ్రై స్టీమ్ అంటాం. ఓకే, సో దీనికి వెట్ స్టీమ్కి డ్రై స్టీమ్కి డిఫరెన్స్ ఏంటంటే వాటర్లో 100% వాటర్ మాలిక్యూల్సే ఉంటాయి. వెట్ స్టీమ్లో 50% ఏమో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ 50% ఈజ్ ద వేపర్ మాలిక్యూల్స్. ఓకే, అలాగే డ్రై స్టీమ్కి వచ్చేసరికి 90% వేపర్ పార్టికల్స్ ఉంటాయి, ఒక 10% మాత్రమే వాటర్ పార్టికల్స్ ఉంటాయి. అగైన్ మళ్ళీ దీన్ని నేను హీట్ సప్లై చేశాను దీనికి ఎంత ఒక 250 degrees సెంటిగ్రేడ్ వరకు. 250 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేస్తే ఇది సూపర్ హీటెడ్ స్టీమ్ కింద చేంజ్ అయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 100% వేపర్ పార్టికల్సే ఉంటాయి దీంట్లో. ఓకే, సో 0 degrees సెంటిగ్రేడ్ అనేది ఒక టెంపరేచర్, ఇట్ హ్యాజ్ ఏ 1 bar ప్రెజర్ సే ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే 100 degrees సెంటిగ్రేడ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 bar ప్రెషర్. అట్లాగే 150 degrees సెంటిగ్రేడ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3 bar ప్రెషర్. అట్లాగే 250 degrees సెంటిగ్రేడ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 4 bar ప్రెషర్. సో టెంపరేచర్ని రైజ్ చేసుకుంటూ వెళ్తే వాటి కండిషన్స్ చేంజ్ అయినాయి, అట్ ద సేమ్ టైం వాటి తాలూకా పారామీటర్స్ కూడా చేంజ్ అయినాయి. సో మనం ఒక వెజల్ తీసుకొని ఆ వెజల్లో వాటర్ని ప్లేస్ చేసి
ఇప్పుడు వాటర్ని హీట్ సప్లై చేస్తే అది వెట్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యిందా లేదా, డ్రై స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యిందా లేదంటే సూపర్ హీటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యిందా లేదా అన్న విషయాన్ని మనం వెళ్ళి ఆ బాయిలర్ దగ్గరికి వెళ్ళి చూడటానికి అంత క్యాపబుల్ ఉండదు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 100 degrees సెంటీగ్రేడ్ 250 degrees సెంటీగ్రేడ్ అంటే ఇట్స్ హైలీ ఎక్కువ టెంపరేచర్ ఉన్న సబ్స్టెన్స్ అనమాట. సో దాన్ని మనం చూడలేం. బట్ మనం తీసుకున్న వాటరు అది వెట్ రీజియన్ కింద చేంజ్ అయ్యిందా లేదా అనే విషయం తెలియాలి అంటే ఆ వెజల్కి పైన ఒక డైల్ గేజ్ ఉంటుంది, దాంట్లో ప్రెజర్ ఎంత ఉందో చూస్తాం. సో 2 bar ప్రెజర్ ఇండికేట్ చూపించింది అనుకోండి, 0 నుంచి 2 barకి వస్తే దెన్ ద వాటర్ కన్వర్ట్స్ ఇన్ టు ది వెట్ స్టీమ్. అగైన్ 3 barకి వచ్చింది అనుకోండి, వాటర్స్ కన్వర్ట్స్ ఇన్ టు ది డ్రై స్టీమ్. అట్లాగే వాటరు 4 bar ప్రెజర్కి వస్తే దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ద సూపర్ హీటెడ్ స్టీమ్. అంటే ఒక్కొక్క టెంపరేచరు ఒక్కొక్క ప్రెజర్ దగ్గర వాటి తాలూకా కండిషన్ని మనం రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో 0 degrees 1 bar అంటే అది లిక్విడ్ స్టేట్లో ఉన్నట్టు. అట్లాగే 2 bar 100 degrees అంటే అది వెట్ రీజియన్లో ఉన్నట్టు, వెట్ స్టీమ్ స్టేట్లో ఉన్నట్టు. అట్లాగే 150 degrees సెంటీగ్రేడ్ 3 bar అంటే అది డ్రై స్టీమ్లో ఉన్నట్టు. అట్లాగే 250 degrees సెంటీగ్రేడ్ 4 bar అంటే అది సూపర్ హీటెడ్ స్టీమ్లో ఉన్నట్టు. సో ఈ ఒక్కొక్క పాయింట్ని మనం స్టేట్ కింద రిప్రజెంట్ చేస్తాం. స్టేట్ మీన్స్ ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్, whether it is in a liquid state or whether it is in a vapor state or whether it is in a gaseous state. ఏ స్టేట్లో ఉంది అనే విషయాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి ప్రాపర్టీని మనం కన్సిడర్ చేసి చెప్తాం. సో పాయింట్ 1 ఈజ్ 1 state, అట్లాగే పాయింట్ 2 ఈజ్ ద సెకండ్ స్టేట్, అట్లాగే పాయింట్ 3 ఈజ్ ద 4th state. సో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే 0 degrees సెంటీగ్రేడ్ వాటర్, 100 degrees సెంటీగ్రేడ్ వెట్ స్టీమ్, 150 degrees సెంటీగ్రేడ్ డ్రై స్టీమ్, 250 degrees సెంటీగ్రేడ్ సూపర్ హీట్ స్టీమ్. సో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 1, 2, 3 and 4. సో ఇక్కడ ఉన్న గివెన్ స్టేట్మెంట్ కూడా చూడండి. ద కండిషన్ ఆఫ్ ఏ సిస్టమ్ యాజ్ స్పెసిఫైడ్ బై ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ సిస్టమ్. ఏ కండిషన్లో ఉంది అనే దాన్ని ప్రాపర్టీ ద్వారా మనం స్పెసిఫై చేస్తాం, డిస్క్రైబ్ చేస్తాం. సో దాన్ని మనం సింప్లీ యూ కెన్ కాల్డ్ యాజ్ ఏ స్టేట్ అనమాట. సో ఇందులో ఈ ఎంటైర్ పారామీటర్లో ఈ వాటర్ని హీట్ చేస్తే మనకి ఎన్ని స్టేట్స్ వచ్చినాయి? లిక్విడ్ స్టేట్, వెట్ రీజియన్, డ్రై రీజియన్, అట్లాగే సూపర్ హీటెడ్ రీజియన్. సో ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క స్టేట్ అంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ స్టేట్. ఓకే, ఇప్పుడు పాత్ ఏంటంటే ఇప్పుడు నేను 0 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ని గ్రాడ్యువల్గా 20, 30, 40, 50 అప్ టు 100 degrees సెంటీగ్రేడ్ రైస్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ని కనుక మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20% మాత్రం వేపర్ కింద ఉంటుంది, అట్లాగే రిమైనింగ్ 80% ఏమో వాటర్ కింద ఉంటుంది. సో ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క పారామీటర్ ఉంటుంది. అక్కడ ఉన్న గివెన్ ప్రెజర్, ఇది 1 bar ప్రెజర్, ఇది 2 bar ప్రెజర్ అంటే ఇన్ బిట్వీన్ 1.1 bar ప్రెజర్, 1.2 bar ప్రెజర్, 1.3 bar ప్రెజర్. సో ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్స్ని మనం జాయిన్ చేసుకుంటూ వెళ్తేనే అది ఒక గివెన్ పాత్ కింద మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ path. ₹55 received on phone pay. Means the series of states through which the system passes during change of its states is called path. So a state చేంజ్ అవ్వటానికి ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్, అంటే ఏ ప్రెజర్ నుంచి ఏ ప్రెజర్కి, లేదా ఏ వాల్యూమ్ నుంచి ఏ వాల్యూమ్కి ఇచ్చిన గివెన్ ప్రాపర్టీస్ ఎన్నైతే ఉన్నాయో ఎక్స్టెన్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అవన్నీ తీసుకోవచ్చు. సో 1 bar ప్రెజర్ దగ్గర ఒక ప్రెజర్ ఉంటుంది, అట్లాగే 2 వాల్యూమ్ ఏమో ఒకలా ఉంటుంది, అట్లాగే టెంపరేచర్ ఒకలా ఉంటుంది, అట్లాగే డెన్సిటీ ఒకలా ఉంటుంది, అట్లాగే ఎంథాల్పీ ఒకలా ఉంటుంది, అట్లాగే 2 సెకండ్ స్టేట్కి వచ్చేసరికి మళ్ళీ ఇవన్నీ కూడా P2, V2, T2 అయిపోతాయి. సో ఇన్ బిట్వీన్ ఎక్కడ తీసుకున్నా సరే కానీ ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ థర్మోడైనమిక్ సిస్టమ్ తాలూకా స్టేట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇది 0 degrees సెంటీగ్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక స్టేట్. సో ఇక్కడ 10 degrees ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం పాయింట్ ముందుకు మూవ్ అయింది కాబట్టి. సో వాటర్ కాకుండా అట్లీస్ట్ 10% ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్ట్స్ ఇన్ టు ద వేపర్ పార్టికల్స్, బట్ 90% కూడా వాటర్ మాలిక్యూల్స్ కింద ఉంటాయి. ఓకే, సో ఇంకొంచెం ముందుకు మన పాయింట్ తీసుకెళ్తే ఏమవుతుంది, 10 degrees సెంటీగ్రేడ్ కాస్త 20 degrees సెంటీగ్రేడ్, అలాగే 30, 40, 50, 60, 70 and 100 degrees సెంటీగ్రేడ్. సో ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ సో మెనీ స్టేట్స్ ఇన్వాల్వింగ్ ఫ్రమ్ 1 to
టు పాత్. సో 1 నుంచి 2కి దేర్ ఆర్ సో మెనీ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ టు కన్వర్ట్ ద వాటర్ రీజియన్ స్టేట్ టు ది వెట్ స్టేట్ అనమాట. సో అందులో ఈ పాయింట్ని పాత్ అంటాం, అట్లాగే ఇక్కడి నుంచి కూడా దాన్ని పాత్ అంటాం. సో ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ పాయింట్స్. సో పాత్ మీన్స్ ద సిరీస్ ఆఫ్ స్టేట్స్ త్రూ విచ్ ద సిస్టమ్ పాసెస్ డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్ అనమాట. అంటే ఒక ఇనీషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి రావడానికి మధ్యలో ఎన్ని స్టేట్లను అయితే అది జాయిన్ చేసుకుంటూ వెళ్తుందో దాన్ని మనం సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ పాత్. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ది ప్రాసెస్. ఓకే, సో ప్రాసెస్ అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, ఇప్పుడు ఇందులో 1 to 2 is one process. ఇనీషియల్గా వాటర్, ఫైనల్గా వెట్. అట్లాగే 2 to 3 ఈజ్ 1 ప్రాసెస్. అట్లాగే 3 to 4 ఈజ్ 1 ప్రాసెస్. అట్లాగే 4 to 1 ఈజ్ 1 ప్రాసెస్. దేర్ ఆర్ 4 ప్రాసెసెస్. 1 to 2 ఈజ్ ద లిక్విడ్ టు వెట్ రీజియన్. 2 to 3 ఈజ్ ద వెట్ రీజియన్ టు డ్రై రీజియన్. 3 to 4 is the dry region to superheated region. Again మళ్ళీ 4 to 1 మనం ఆ సూపర్ హీటెడ్ రీజియన్ని మళ్ళీ మనం కూల్ చేసామనుకోండి, ఆబ్వియస్గా అది మళ్ళీ 0 degrees సెంటీగ్రేడ్ దగ్గరకు వచ్చేస్తుంది. సో 4 to 1 is the liquid level. ఓకే, సో ఒక ఇనీషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి మధ్యలో ఎన్ని సిరీస్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయో అవన్నీ జాయిన్ చేసుకుంటూ వెళ్తే దిస్ ఈజ్ కాల్డ్ ద పాత్. అండ్ 1 to 2 ఈజ్ ద ప్రాసెస్, 2 to 3 ఈజ్ ద ప్రాసెస్, అండ్ 3 to 4 ఈజ్ ద ప్రాసెస్, అండ్ 4 to 1 ఈజ్ ద ప్రాసెస్. అగైన్ మళ్ళీ ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యిందో ఆ పాయింట్ దగ్గరే మళ్ళీ అది ఇట్స్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, ఇట్స్ ఒరిజినల్ స్టేట్. సో దట్ ఈస్ కాల్డ్ సైకిల్. సో ఎంటైర్ ప్రాసెస్లో ఒక్కొక్క కండిషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ థర్మోడైనమిక్ సిస్టమ్ రిప్రజెంట్స్ ద స్టేట్. సో ద సిరీస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ద పాత్. సో ద నెంబర్ ఆఫ్ పాత్స్ ఈస్ కాల్డ్ ద ప్రాసెస్. అండ్ ద సైక్లిక్ ప్రాసెస్ మీన్స్ ద వాటర్ gets converts into the superheated steam from 0 degrees centigrade to 250 degrees centigrade. Again a water మళ్ళీ 250 degrees centigrade దగ్గర మనం కూల్ చేస్తే అగైన్ మళ్ళీ 0 degrees centigrade దగ్గరికి కన్వర్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్టేట్, పాత్, ప్రాసెస్ అండ్ సైకిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ని తీసుకున్నారనుకోండి, ఇక్కడ P1 ఇక్కడ P2. సో ప్రెజర్స్ కానీ వాల్యూమ్స్ కానీ టెంపరేచర్స్ కానీ ఇవన్నీ కూడా పాయింట్ ఫంక్షన్స్ అంటాం. అంటే పాయింట్ టు పాయింట్ నెంబర్ 1 దగ్గర ఒక ప్రెజరు, పాయింట్ నెంబర్ 2 దగ్గర ఒక ప్రెజరు, అట్లాగే పాయింట్ నెంబర్ 1 దగ్గర ఒక ఎంథాల్పీ, పాయింట్ నెంబర్ 2 దగ్గర ఒక ఎంథాల్పీ. సో పాయింట్ ఫంక్షన్స్, పాత్ ఫంక్షన్స్ అని 2 సెపరేట్గా ఉంటాయి. అది నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్.